శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోర్టు సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ, వ్యాపార సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగ సమస్యలు, శత్రు ప్రయోగం, ఆస్తి తగాదాలు, ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ నరసింహరాజు. సెల్ నంబర్ 9391548450. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎవరు అవునన్నా కాదన్నా రానున్న 2 రోజుల్లో కన్యారాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. మీరు జీవితంలో కొత్త సవాళ్లను ఎదుర్కోబోతున్నారు. ముఖ్యంగా అనుకోని వ్యక్తి రాకతో ఈ రాశి వారి జీవితంలో ఊహించని కీలక మార్పులు జరగబోతున్నాయి. అయితే ఈ రాశి వారి జీవితంలో రానున్న 2 రోజుల్లో జరగబోయేదేంటి? వీరి జీవితంలోకి రాబోతున్న అనుకోని వ్యక్తి ఎవరు? అలాగే అనుకోని వ్యక్తి రాకతో వీరి జీవితంలో ఎలాంటి కీలక మార్పులు జరగబోతున్నాయి? అలాగే వీరి జీవితంలో శుభ ఫలితాలు పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే ఈ రాశివారు కార్యసాధకులు. చేపట్టిన పనుల్లో విజయం సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదిరించి పోరాడతారు. అయితే వీరికి ఉన్నటువంటి బలహీనత ప్రేమకు లొంగిపోతారు. ప్రేమించిన వ్యక్తుల పట్ల అమితమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుకుంటారు. వీరికి ప్రారంభ జీవితంలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వివాహం తర్వాత జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా రేపటి నుండి ఈ రాశి వారికి జీవితంలో ఎన్నో ఊహించని కీలక మార్పులు జరగబోతున్నాయి. అనుకోని వ్యక్తి రాకతో వీరి జీవితం మారనుంది. అయితే రేపటి నుంచి ఈ రాశివారి జీవితంలో జరగబోయేదేమిటి, వీరి జీవితంలో ఎటువంటి కీలక పరిణామాలు ఎదుర్కోబోతున్నారు అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వీరు వృత్తిపరంగా సానుకూల ఫలితాలను పొందబోతున్నారు. వృత్తిపరంగా చేసే పని సామర్థ్యం మెరుగుపడటంతో వృత్తిపరమైన సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. చేసేటటువంటి పనిలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తిపరంగా ఆదాయం మెరుగుపడుతుంది. అయితే కొత్త సవాళ్లతో కూడిన పనులు చేపట్టడంతో వృత్తిపరంగా పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. అలసట తప్పదు. వీరికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఆశించిన స్థాయిలో లాభాలు పొందలేకపోతారు. ముఖ్యంగా రానున్న సమయంలో వీరికి వ్యాపార పరంగా అత్యధిక లాభాలు రావు. అలాగే నష్టాలు కూడా రావు. ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. అయితే కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ముఖ్యంగా రానున్న సమయంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి అనుభవజ్ఞుల సలహాలు పాటించడం మంచిది. అలాగే వ్యాపార పరంగా గతంలో చేసినటువంటి రుణాల వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే రానున్న సమయంలో చేసేటటువంటి భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఊహించని లాభాలను పొందుతారు. అలాగే రానున్న సమయంలో వృత్తి, వ్యాపార పరంగా ఎటువంటి తొందరపాటు నిర్ణయాలను తీసుకోకపోవడం మంచిది. ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఆదాయం బాగుంటుంది. నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అర్హతకు తగినటువంటి ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగం చేసే ప్రదేశంలో మంచి గుర్తింపును పొందబోతున్నారు. పై అధికారుల నుండి, సహ ఉద్యోగుల నుండి సహకారం లభిస్తుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగపరంగా నూతన అవకాశాలు పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారు ఆశించినటువంటి ప్రమోషన్లు, స్థాన బదిలీలు పొందబోతున్నారు. ముఖ్యంగా రానున్న సమయంలో ఈ రాశివారు ఎవరైతే దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తూ ఉంటారో వారికి బాగా కలిసి వస్తుంది. అలాగే రానున్న సమయంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చేసేటటువంటి విదేశీ ప్రయాణాలు, ప్రయత్నాలు అన్నీ కూడా ప్రారంభంలో అవరోధాలు ఏర్పడినప్పటికీ కూడా సఫలీకృతం అవుతాయని చెప్పవచ్చు. ఈ రాశి వారికి విద్యపరంగా చాలా బాగుంటుంది. విదేశాలలో ఉన్నత విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు శ్రమ అధికమైనప్పటికీ కూడా ఆశించిన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా రానున్న సమయంలో మీరు ఏ విషయంలో, ఏ పరంగానైనా సరే పరిశోధనలు ప్రారంభిస్తే అవి సఫలమవుతాయి. ముఖ్యంగా మీరు చేపట్టిన పనులలో పట్టుదలతో లక్ష్యాలను సాధిస్తారు. అయితే ఈ సమయంలో వీరు మాట తీరు మెరుగుపరుచుకోవలసి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులు నూతన పదవులను చేపట్టే అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరగనున్నాయి. సాహిత్యపరంగా ఉన్న వారికి కెరీర్ అభివృద్ధి అవుతుంది. నూతన అవకాశాలు లభిస్తాయి. అలాగే కళారంగంలో ఉన్న వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత అవకాశాలను పొందుతారు. క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా విజయం బాటగా ముందుకు వెళుతారు. వ్యవసాయదారులకు రానున్న సమయంలో చాలా బాగుంటుంది. పెట్టుబడికి తగినటువంటి లాభాలు పొందుతారు. ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. గతంలో కుటుంబ పరంగా ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. బంధువులతో, స్నేహితులతో సమయాన్ని ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి.
అలాగే ఈ రాశి వారికి రానున్న సమయంలో ప్రేమ సంబంధాలు సఫలమవుతాయి. కుటుంబ సభ్యుల అంగీకారంతో ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందే అవకాశం ఉంది. అలాగే అవివాహితులు అంటే వివాహం కాని వారికి, వివాహం కోసం ప్రయత్నాలు చేసేవారికి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ఈ సమయంలో మీరు వివాహ సంబంధాల విషయంలో కాస్త జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ముఖ్యంగా వివాహం విషయంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే సంబంధం విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. వీరికి వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో మీరు ఎటువంటి వివాదాలకు, వాదనకు దిగకూడదు. ఎందుకంటే ఈ సమయంలో వివాహ జీవితంలో అనవసరంగా గొడవలు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడడం మంచిది. మీరు సంతానపరంగా శుభవార్తలు వింటారు. అలాగే ఎవరైతే సంతానం కోసం వేచి ఉన్నారో వారికి రానున్న సమయంలో సంతాన యోగం కలగబోతోంది. ఈ రాశి వారికి ఆర్థికంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలను పొందబోతున్నారు. గతంలో చేసినటువంటి రుణాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆదాయం అధికంగా లేనప్పటికీ కూడా ఖర్చులకి సరిపడా ధనం లభిస్తుంది. ముఖ్యంగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే వీరు ఈ సమయంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అధికంగా ధనాన్ని నష్టపోయే అవకాశం ఉంటుంది. అలాగే రానున్న సమయంలో వీరు ఎవరి వద్ద రుణాలు అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ పరిస్థితులు తప్పవు అనుకుంటే బ్యాంకు నుండి, సహకార సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం మంచిది. మిత్రుల నుండి, బంధువుల నుండి రుణాలు తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే తెలిసిన వారి వల్ల డబ్బుల విషయంలో గొడవలు సంభవించే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే రానున్న సమయంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారు. అయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పవు. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, నాడీ సంబంధిత వ్యాధుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే సరైన సమయానికి నిద్రపోకపోవడం, ఆహారం తీసుకోకపోవడం వంటి పనులు చేయటం వల్ల తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజు సరైన సమయానికి నిద్రపోవడం, పౌష్టికాహారం తీసుకోవడం చేయాలి. వీలైతే ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గించుకోవడం కోసం ప్రతినిత్యం వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయడం మంచిది. ఈ రాశి వారికి జీవితంలో రాబోతున్న అనుకోని వ్యక్తి ఎవరు, ఆ అనుకోని వ్యక్తి రాకతో వీరి జీవితంలో ఎటువంటి కీలక మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వీరి జీవితంలోకి రాబోయే ఆ అనుకోని వ్యక్తి ఎవరో కాదు, వీరికి ఎంతో కాలంగానో బాగా పరిచయం ఉన్న వీరి దూరపు బంధువు. ఈ వ్యక్తి రాకతో వీరి జీవితమే మారిపోనుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు సద్దుమణిగే అవకాశం ఉంది. అయితే ఈ వ్యక్తి రాకతో ఈ రాశి వారి వైవాహిక జీవితంలో గొడవలు సంభవించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే వీరి కెరీర్ పరంగా ఈ వ్యక్తి ప్రమేయం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ఈ వ్యక్తి వీరి జీవితంలో ఎంతో కాలం ఉండరు. కాబట్టి మీరు ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొంటే ఖచ్చితంగా జీవితంలో సత్ఫలితాలను పొందుతారు. కన్యారాశి వారు జీవితంలో శుభ ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యం శివారాధన చేయాలి. తల్లిదండ్రుల యందు, గురువుల యందు భక్తిని కలిగి ఉండాలి. గురువారం రోజున ఉపవాస నియమాలను ఆచరించాలి. అలాగే గురువారం దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకొని దత్తాత్రేయ చరిత్రను పారాయణ చేయటం ద్వారా జీవితంలో శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశివారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతినిత్యం మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. శుక్రవారం రోజున పేదలకు, లేని వారికి అన్నదానం, వస్త్రదానం చేయాలి. శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవాలి. శని, రాహు, కేతువులకు శాంతి పూజలు నిర్వహించాలి. గోమాతకు ఆహారాన్ని తినిపించాలి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి. రక్తదానం చేయటం ద్వారా విశేషమైన ఫలితాలను పొందగలుగుతారు. సో చూసారు కదండి, రానున్న 2 రోజుల్లో ఈ రాశి వారి జీవితంలో జరగబోయేదేంటి, అలాగే వీరి జీవితంలో రాబోతున్న అనుకోని వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి రాకతో జీవితంలో ఎటువంటి కీలక మార్పులు పొందబోతున్నారు, అలాగే వీరి జీవితంలో శుభ ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యారాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.